పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మిమ్మల్నే నమ్ముకున్నాను అంటున్నా. పేపర్లను, మీడియాను, లేకపోతే ఉన్న పార్టీలను, లేకపోతే ఆ పార్టీలు మారుతున్నటువంటి లీడర్లను, వీళ్ళని నమ్ముకోవట్లేదు ఆయన. ఓటు వేసేది ఎవరు? ప్రజలు. ఆ ప్రజలు ఎంబడపోతున్నాడు ఆయన. ఆ ప్రజలు కూడా ఈయన ఎంబడే వెళ్తున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమము, అభివృద్ధి. ఈ సంక్షేమం లేదా ఇదివరకు అంటే ఉన్నది. ఇదివరకు పింఛన్లు లేవా? ఇచ్చారు, పింఛన్లు ఉన్నాయి. ఇంతకుముందు ఫీజు రీంబర్స్మెంట్ లేదా? ఉన్నది. ఆరోగ్యశ్రీ లేదా? ఉన్నది. కానీ ఇవాళ రోజున పింఛను అనేటువంటి దానికోసం రోడ్ల మీద బారులు తీరి నిలబడి జీవితం ఏమవుతుందో తెలియక చీకటో లేకపోతే ఏమన్నా పగలో చలో ఎండలోనో నిలబడి ఆ ఆర్డీఓ వస్తాడా, ఎంఆర్ఓ వస్తాడా, కలెక్టర్ గారు ఎప్పుడు వస్తాడు, నాకు ఈ పింఛను వస్తుందా లేదా, ఈ రేషన్ కార్డు ఏమవుతుంది అనేటువంటి పరిస్థితి నుంచి ఈ అవ్వాతాతలు అనేటువంటి దాంతో కనెక్ట్ అయిపోయేసేసి వాళ్ళ ఇంటికి 31వ తారీఖు రాత్రి, అంటే 1వ తారీఖు పొద్దున్నే, పండగైనా సరే లేకపోతే సెలవైనా సరే ఆ రోజు పొద్దున్నే వాలంటీర్ వెళ్ళేసి ఇవ్వటం అనేటువంటిది బహుశా ఈ దేశ చరిత్రలో మొదటిసారి జరుగుతుంది. ఈ నెల పెన్షన్ ఇంకా అందలేదని అంటున్నారు. ఈ నెల నుంచి 3,000 రూపాయలు చేశారు, వెళుతూనే ఉన్నాయి. అయితే ఏంటంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే వాళ్ళు ఉండటము లేకపోవటాలు, లేకపోతే దీనే తప్ప టెక్నికల్గా కొంచెం లేట్ అవుతుంది. టెక్నికల్ ఏమన్నా ఉండాల్సిందే తప్ప 1వ తారీఖు కల్లా చక్కగా పింఛన్లు అందిపోతున్నాయి. ఇంకొక 2వ కారణం, జగన్మోహన్ రెడ్డి గారు మిగతా నాయకుల్లాగా కాకుండా కనెక్ట్ అవుతున్నాడు. ఇది ఇద్దరు చేశారు ఈ దేశంలో. ఒకరు ఇందిరాగాంధీ డైరెక్ట్ పీపుల్ తోటి కనెక్ట్ అయిపోయింది. ఎలా? గరీబీ హటావో, బ్యాంకుల నేషనలైజేషన్, రాజాభరణాల రద్దు, ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు, ఈ రకంగా డైరెక్ట్ కనెక్టెడ్ టు ది పీపుల్. ఇంకా మధ్యలో ఎవరు లేరు, ఇంకొకళ్ళు అవసరం లా ఆమెకి, ఇందిరమ్మ అంతే అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇదిలో అటు ఇటుగా కొత్త గొప్ప, మనం వద్దన్నా కాదన్నా, మన పార్టీకి సంబంధం లేకపోయినా, మా పార్టీతో ఇది లేకపోయినా నరేంద్ర మోడీ కొంత కనెక్ట్ అవుతున్నాడు. అయితే దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఎవరైనా సరే అంత బాగా ఆ రాష్ట్రంలో కనెక్ట్ అవుతున్నాడు అని చెప్పారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమంటున్నాడు? అవ్వా తాత అంటున్నాడు, అక్క చెల్లెమ్మ అంటున్నాడు, అన్న అంటున్నాడు. ఎక్కడ కనెక్ట్ అవుతున్నావు? నువ్వు రిలేషన్షిప్ని తీసుకుని వెళ్ళిపోతున్నావు, బాంధవ్యాన్ని చేసేసుకుంటున్నావు, బాండింగ్ని క్రియేట్ చేసుకుంటున్నావు. బయట రిలేషన్ కనిపిస్తుంది కానీ లోపల రిలేషన్ అది కూడా మాట్లాడతాను, డెఫినెట్గా అది కూడా మాట్లాడతాను. కానీ ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయినావో, ఇవాళ నాకు పింఛను నా ఇంటికి పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, 3,000 రూపాయలు ఇస్తున్నాడు, నా మందులకి ఇస్తున్నాడు, లేకపోతే నాకు అవసరానికి ఇస్తున్నాడు అని అవ్వ తాత అనేటువంటిది ఒక సెంటిమెంట్, ఒక ఇమోషన్ క్రియేట్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మనము ఏమంటున్నాం అంటే పెద్ద కొడుకు అని చెప్పనంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల సమయంలో మీ ఇంటికి పెద్ద కొడుకుగా వస్తున్నా, రైతు రుణమాఫీ చేస్తా, మీరు బంగారం మీ ఇంటికి తెచ్చిస్తా, మంగళసూత్రాలు ఇంటికి తెచ్చిస్తా అన్నాడు. పెద్ద కొడుకు అంటే అసలు ఏమిటి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. చంద్రబాబు గారు సరే ఆయన హామీలు అవన్నీ పక్కన పెట్టేద్దాం, ఏం చేయలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, పక్కన పెడితే నేను మీ ఇంటికి పెద్ద కొడుకుని, నేను అవ్వని, మీ అవ్వకి మనవణ్ణి, లేకపోతే తాతకి మనవణ్ణి, ఒకటికి సోదరుణ్ణి అనేటువంటి భావన కనెక్ట్ టు ద పీపుల్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఇన్ ద పాలిటిక్స్. ఓకే. వాళ్ళు ఉన్నటువంటి పాలిటిక్స్లో దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ పథకాలు వీటితోటి జనం ఇదైపోయారు. మహిళలు ఇవాళ రోజున కాపు నేస్తం చూడండి, లేకపోతే చేయూత చూడండి, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి వాళ్ళ ఖాతాల్లోకి. ఒకప్పుడు నేను ఇన్నేళ్లలో చూసింది ఏంటంటే, బిఫోర్ దిస్ 4 years జగన్ గారి యొక్క ఈ ప్రభుత్వం రాకముందు రికమెండేషన్ కావాలి, ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలి, ఒక కార్పొరేటర్ రికమెండేషన్ కావాలి, లేకపోతే ఏదో ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి. ఇది జనం మామూలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు. ఆ పార్టీ వచ్చింది అందుకని మా పింఛన్ పోయింది, ఆ పార్టీ వచ్చింది మాకు ఈ పథకం పోయింది అనేటువంటిది చెప్పుకోవటం అనేటువంటిది మనం ఈ 4 సంవత్సరాలకు ముందు వరకు కూడా డెఫినెట్గా చూసాం. అది ఏవి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ అది మనం చూసాం. అయితే ఇవాళ రోజున వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పింఛన్ల విషయంలో కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, కాపు నేస్తం కానీ, ఏ దేంట్లో అయినా సరే ప్రతిదీ ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్ బెనిఫిషరీకి అందజేస్తున్నాడు. ఈ డీబీటీ అనేటువంటిది ఇది ఇవాళ దేశం మొత్తం కూడా అవసరం. ఎందుకనంటే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు ప్రభుత్వంలో నుంచి డైరెక్ట్ లబ్ధిదారుడికి చేకూరాలి. ఈ మధ్యలో దళారులు ఉండకూడదు. వాడు ఎమ్మెల్యేలు రికమెండ్ చేసేటువంటి వాడికే రేషన్ కార్డు ఇస్తాను, ఎమ్మెల్యే చెప్పిన వాడికే పింఛన్ ఇస్తాను, లేకపోతే ఇంకో కార్పొరేటర్ చెప్తే అవుతాను అనేటువంటి దాని మూలకంగా దేశం ముందుకెళ్ళదు, రాష్ట్రం ముందుకెళ్ళదు. కానీ నేను అర్హత ఉన్నది అంటే ప్రతి ఒక్కడికి ఇస్తున్నాడు. వాడు తెలుగుదేశం పార్టీనా, కమ్యూనిస్ట్ పార్టీ, అక్కడేగా తేడా వస్తుంది. ఎమ్మెల్యేలంతా అందుకునేగా మా చేతుల్లో వర్క్ లేదు, అసలు మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలనంటే మాకేం తెలియట్లేదు. సో ఇదివరకు అంటే ప్రజలు ఇదిగో ఇది కావాలని మా దగ్గరికి వచ్చేవారు, కాబట్టి మేము కొంచెం వాళ్ళతో ర్యాపో ఏర్పరచుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ ర్యాపో ఏర్పరచుకోవడానికి అంతా కూడా అక్కడే జరిగిపోతుంది. సచివాలయంలో మేమేం చేసేది, అసలు మేము ఉత్సవ విగ్రహాలుగా ఉన్నామని అంటున్నారు వాళ్ళు చాలామంది. కొంత ఈ మధ్య కాలంలో మీరు గమనించే ఉంటారు,
ఈ షఫ్లింగు తర్వాత కొంత మార్పులు వీటి విషయంలో కొంత అందుకనే చాలామంది వ్యతిరేకతతో ఉన్నారని అంటున్నారు 40 మంది దాకా. మీరు అన్న దాంట్లో ఒకటి ఏంటంటే నిజంగా ఇదివరకు ఎమ్మెల్యేకో ఒక కార్పొరేటరో లేకపోతే ఒక మంత్రి గారో రాగానే ఒక హవాను ఆ సార్ దగ్గరికి రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్ళాలా, లేకపోతే కార్పొరేటర్ గారు ఇచ్చారు ఒక లెటరు మనకి పింఛన్ ఇవ్వమని, ఇది తీసుకుని ఆ ముసలామా అవ్వా తాత లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ వాలంటీర్ వ్యవస్థను పట్టుకుని వచ్చాడు. అవును. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటి అని అడిగితే ఎగ్జాక్ట్గా అసలు ఇవాళ ఇప్పుడు తెలంగాణలో పథకాలు అమలు చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఏదో 6 గ్యారంటీలో లేకపోతే 210 ఎవరినో ఇచ్చారు. ఎట్లా చేయాలి? అసలు ఏ ఇంట్లో నిజంగా అర్హుడు ఉన్నాడు? అసలు ఎవరికి కరెక్ట్గా నేను ఈ పింఛన్ ఇస్తే కరెక్ట్, లేకపోతే ఎవరు మధ్యలో దళారులు ఎవరైనా తీసుకుంటారా, లేకపోతే ఈ పింఛన్లు కానిటువంటి వాళ్ళు అర్హత లేని వాళ్ళు తీసుకుంటారా అనేటువంటిది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఎటువంటి ఇది లేదు. అదేంటి ఎప్పుడైతే ఎన్నాళ్ళు పథకాలు ఏమీ అందలేదా? పథకాలు ఎవరికి అందేవి? అందినేగా, అందినాయి. ఈ వ్యవహారం నడిచిందిగా. అదే అక్కడనే ఏమనేవాళ్ళు, ఏమంటే నాకు రావాలి, ఆయనకి ఏమైనా బెంచ్ కారు ఉంది కానీ శుభ్రంగా అర్హులైన వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి అందకపోయినా సగానికి సగం వరకు కాకపోయినా 60% అన్న అర్హులకు కొంత అంది, అర్హత లేని వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అర్హులు అనర్హత వాళ్ళు తీసుకోవటం ఒక్కటే కాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒకటి చెప్తా. ఇంతకుముందు పింఛన్లు ఎంతమందికి ఇచ్చారు? 400 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు ఉండేది. 33 లక్షలు 30 లక్షలు ఇచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2000 కోట్ల రూపాయలు పర్ మంత్ పింఛన్లకు వెళ్తుంది. 69 లక్షల మంది 66 లక్షల చిల్లర మందికి ఇవాళ పింఛన్లు వస్తున్నాయి. అంటే ఇది ఒక్కసారిగా అర్హులైనటువంటి వాళ్ళ కిందనే మనం చూడవచ్చు. ఒక 10% 5% తీసేద్దాం, ఎందుకంటే మనం అంత ఇదిగా నేను మాట్లాడకపోవచ్చు. ఒక 5% ఏమన్నా ఎక్కడన్నా అనర్హులు ఎవరన్నా ఉన్నారేమో మనకు తెలియదు, కానీ మొత్తం నాకు తెలిసినంత వరకు 66 ఎంతమందికి ఇస్తున్నారు, అందరూ అర్హులకి ఇస్తున్నారు.